డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 3 వైర్స్, జాయింట్స్, సోల్డరింగ్, యూజీ కేబుల్స్ ఈ చాప్టర్లో రెండవ వీడియోను చూస్తున్నాం. దీనికి రెండవ భాగము ఇది. ఈ యొక్క చాప్టర్కి మొదటి భాగాన్ని మనము ముందుగానే నేర్చుకోవడం జరిగింది. ఈ భాగంలో మనము 27వ ప్రశ్న నుంచి నేర్చుకుంటాం. ఈ చాప్టర్ నందు మొత్తం 52 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి వీడియోలో 26 ప్రశ్నలను మనము వివరించడం జరిగింది. ఇప్పుడు మిగిలిన ప్రశ్నలను ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. 27వ ప్రశ్న, which type of soldering method is used for servicing and repairing work? ఏ రకమైన సోల్డరింగ్ పద్ధతి ద్వారా మనము సర్వీసింగ్ మరియు మరమ్మత్తు పని చేస్తాము? ఆప్షన్స్: ఏ డిప్ సోల్డరింగ్, బి సోల్డరింగ్ విత్ ఏ ఫ్లేమ్, సి సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ గన్, డి సోల్డరింగ్ విత్ ఏ సోల్డరింగ్ ఐరన్. అయితే సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ గన్ను, సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ ఐరన్ ఇది కొంచెం మీరు తేడా గమనించాలి. సోల్డరింగ్ గన్ వేరు, సోల్డరింగ్ ఐరన్ వేరు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? సర్వీసింగ్ మరియు రిపేర్ వర్క్ చేసేటువంటి చోట మనము ఏ రకమైన సోల్డరింగ్ మెథడ్ను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. సర్వీసింగ్ అండ్ రిపేర్ వర్క్, ఇటువంటి చోట మనం ఉపయోగించే సోల్డరింగ్ మెథడ్ ఏమిటి అంటే సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ గన్, సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ గన్. సర్వీసింగ్ అండ్ రిపేర్ వర్క్ చేసేటువంటి చోట మనం ఉపయోగించే సోల్డరింగ్ మెథడ్ ఏమిటి అంటే సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ గన్. సోల్డరింగ్ ఐరన్ కాదు, గుర్తుపెట్టుకోండి, సోల్డరింగ్ గన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ డిప్ సోల్డరింగ్ మెథడ్? డిప్ సోల్డరింగ్ పద్ధతి యొక్క ఉపయోగం ఏమిటి? ఏ సాఫ్ట్ సోల్డరింగ్, బి పైపింగ్ అండ్ కేబుల్ సోల్డరింగ్ వర్క్, సి soldering miniature components on PCB, D soldering sensitive electric components. ఇక్కడ ఏం చెబుతున్నారు? సాఫ్ట్ సోల్డరింగ్ కోసం మనము డిప్ సోల్డరింగ్ ఉపయోగిస్తామా? పైపింగ్ అండ్ కేబుల్ సోల్డరింగ్ వర్క్ కోసం మనం డిప్ సోల్డరింగ్ ఉపయోగిస్తామా? సోల్డరింగ్ మినియేచర్ కాంపోనెంట్స్ ఆన్ పీసీబీ, పీసీబీలో సూక్ష్మమైన భాగాలను సోల్డరింగ్ చేసేదానికి ఉపయోగిస్తామా? డి సోల్డరింగ్ సెన్సిటివ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్, ఎలక్ట్రికల్ సున్నితమైన ఎలక్ట్రికల్ భాగాలను సోల్డరింగ్ చేసేకి ఉపయోగిస్తామా? అంటే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే సోల్డరింగ్ మినియేచర్ కాంపోనెంట్స్ ఆన్ పీసీబీ. సూక్ష్మమైనటివి, అతి సూక్ష్మమైనటివి మినియేచర్స్ అని అంటామన్నమాట. సూక్ష్మమైన భాగాలను సోల్డరింగ్ చేసేదానికి ఉపయోగిస్తాం డిప్ సోల్డరింగ్. ఎక్కడ? పీసీబీ. పీసీబీ అంటే ఏమిటి? ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. మీరు టీవీలో కానీ లేకపోతే కంప్యూటర్లో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ సంబంధమైన ఏ ఉత్పత్తిలో అయినా చిన్నపాటి ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూడా పీసీబీస్ వాడతారు. దాన్ని మనం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటాం. ఆ సర్క్యూట్ బోర్డులో ఉన్నటువంటి చిన్నపాటి కాంపోనెంట్స్ను సోల్డరింగ్ చేసేదానికి మనము డిప్ సోల్డరింగ్ మెథడ్ని ఉపయోగిస్తాము. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేమ్ ద పార్ట్ మార్క్డ్ ఎక్స్ ఆఫ్ బెల్టెడ్ యూజీ కేబుల్. బెల్టెడ్ యూజీ కేబుల్ యొక్క ఎక్స్గా గుర్తించబడిన భాగానికి పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది కేబుల్ను క్రాస్ కట్ చేశారు, అంటే ముందు పక్క చూపిస్తున్నారు. కట్ చేసేసి కేబుల్ను మొత్తము, కేబుల్ ఇలా ఉంటుంది, దీన్ని ఇలా
కటింగ్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఈ కేబుల్లో ఈ పార్ట్ తెల్లగా ఉన్న పార్ట్ ఏమిటి అని అడుగుతున్నారనమాట. మనం దీన్ని ఇప్పుడు రంగు వేస్తున్నా నేనంతే, అది తెల్లగా ఉంది అక్కడ బొమ్మలో, దాన్ని పేరేమిటి అని అడుగుతున్నారు. ఏ జూట్ ఫిల్లింగ్. జూట్ ఫిల్లింగ్ అంటే మనము జనపనార అంటాం దాన్ని, అక్కడ మనము జూట్ కూరుతామా. బి ఆర్మరింగ్, అది ఆర్మరింగా. సి లెడ్ షీత్, లెడ్ షీతా అక్కడ ఉన్నది. డి పేపర్ ఇన్సులేషన్, కాగితపు ఇన్సులేషన్ ఉందా అక్కడ. అయితే ఈ బొమ్మలో ఇక్కడ చూపించిన ఎక్స్గా గుర్తించబడిన పార్ట్ పేరు ఏమిటి అంటే లెడ్ షీత్. లెడ్ షీత్, దాని పేరు వచ్చేసి లెడ్ షీత్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ హాట్ పోరింగ్ కాంపౌండ్ ఫర్ మేకింగ్ జాయింట్స్ ఇన్ అండర్ గ్రౌండ్ కేబుల్. అండర్ గ్రౌండ్ కేబుల్ కింద అయితే ఈ తెలుగు సరిగ్గా లేదు, దాన్ని మనము నేరుగా చెప్పుకుందాం. ఏ ఇన్సులేటింగ్ మెటీరియల్ను మనము కరిగించి అండర్ గ్రౌండ్ కేబుల్లో అవసరమైన చోట జాయింట్స్ దగ్గర వేస్తాము అని అడుగుతున్నారు. విచ్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హాట్ పోరింగ్ కాంపౌండ్ ఫర్ మేకింగ్ జాయింట్స్ ఇన్ అండర్ గ్రౌండ్ కేబుల్. అండర్ గ్రౌండ్ కేబుల్ వేసే చోట మనము ఎక్కడైనా జాయింట్స్ వేయవలసి వస్తే ఆ జాయింట్ వేసిన తర్వాత దానిపైన ఇన్సులేషన్ పైన ఒక కరిగించిన ద్రావణాన్ని వేస్తారనమాట. అయితే ఆ ద్రావణము ఏ ఇన్సులేటింగ్ మెటీరియల్తో తయారు చేస్తారు అని అడుగుతున్నారు. ద్రావణం పోసి గట్టిపరుస్తారనమాట దాన్ని. ఏ పాలియమైన్ హార్డనర్. బి క్యాస్ట్ రెజిన్ కాంపౌండ్. సి బిటుమనిస్ కాంపౌండ్. డి ఎపాక్సీ క్యాస్ట్ రెజిన్ కాంపౌండ్. అయితే మనము అండర్ గ్రౌండ్ కేబుల్లో ఎక్కడైనా జాయింట్ చేసిన తర్వాత లోపల వైర్లు జాయిన్ చేస్తాం. జాయిన్ చేసిన తర్వాత పైన కేబుల్ను మనము తిరిగి అక్కడ కొత్తగా ఏదైనా టేపు ఇలాంటిది వేసినా కూడా ఇది భూగర్భంలో వేసేటువంటి కేబుల్ కాబట్టి మామూలు సాధారణ ఇన్సులేటింగ్ టేపులు వేస్తే అది తట్టుకోలేదు. కాబట్టి అటువంటి చోట మనము కరిగించిన ఇన్సులేటింగ్ ద్రావణాన్ని పోస్తాం. అది దేంతో తయారు చేస్తారు అంటే బిటునిమస్ కాంపౌండ్. బిటునిమస్ కాంపౌండ్ అంటే ఏంటో తెలుసా? తారు. మనం రోడ్డు పైన వేసే తారు ఉంటుంది కదా, బిటుమిన్ అంటే తారు. తారు లాంటిది అదనమాట, అది తారే. అది కూడా మనము రోడ్డు పైన ఎప్పుడైనా ఎక్కువ వేడున్నప్పుడు గమనించండి, తారు లేచి వస్తూ ఉంటుంది, టైర్లకు కూడా అతుక్కుంటూ ఉంటుంది అనమాట ఎక్కువ వేడైనప్పుడు. సో బిటునిమస్ కాంపౌండ్ అంటే తారు మిళిత సమ్మేళనముతో కూడిన ఇన్సులేటింగ్ మెటీరియల్ను మనము జాయింట్స్ దగ్గర అండర్ గ్రౌండ్ కేబుల్స్లో ఉపయోగిస్తాము. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బిటునిమస్ కాంపౌండ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బెడ్డింగ్ ఇన్సులేషన్ ఆఫ్ యూజీ కేబుల్? యూజీ కేబుల్లో బెడ్డింగ్ ఇన్సులేషన్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ మెకానికల్ ఇంజురీ. యాంత్రిక గాయాల నుంచి కేబుల్ను రక్షించడానికి వాడుతామా? బి ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ మాయిశ్చర్ అండ్ గ్యాసెస్. తేమ మరియు వాయువుల నుండి కేబుల్ రక్షింపబడడానికి. సి ప్రొటెక్ట్ ఆర్మరింగ్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ కండిషన్. వాతావరణ పరిస్థితుల నుంచి రక్షింపబడుటకు. డి ప్రొటెక్ట్ ద మెటాలిక్ షీత్ అగైనెస్ట్ కరోజన్. ఇంతకుముందు కూడా వచ్చింది మనకు, మెటాలిక్ షీత్ను తుప్పు పట్టకుండా మనము ఏం చేస్తాము అంటే బెడ్డింగ్ అనే మెటీరియల్ కాపాడుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు. అక్కడ అడిగింది ఏమిటి అంటే మెటాలిక్ షీత్కు తుప్పు పట్టకుండా ఏం చేస్తాం మనమని ఆ క్వశ్చన్లో అడిగారు. అక్కడ బెడ్డింగ్ అని మనం సమాధానం చెప్పుకున్నాం, బెడ్డింగ్ ఇన్సులేషన్. అయితే ఇక్కడేం అడుగుతున్నారు, అదేవిధంగా యూజీ కేబుల్లో బెడ్డింగ్ ఇన్సులేషన్ యొక్క ఉపయోగం ఏమిటి అంటున్నారు. అంటే అక్కడ ప్రశ్న సమాధానమైంది, ఇక్కడ సమాధానం ప్రశ్న అయిందనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రొటెక్ట్ ద
మెటాలిక్ షీత్ అగైనెస్ట్ కరోజన్. మెటాలిక్ షీత్నకు తుప్పు పట్టకుండా రక్షించేదానికి బెడ్డింగ్ ఇన్సులేషన్ను మనము యూజీ కేబుల్స్లో ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టెస్ట్ ఈజ్ కండక్టెడ్ టు లొకేట్ ద ఫాల్ట్స్ ఇన్ యూజీ కేబుల్స్. యూజీ కేబుల్లో లోపాలను గుర్తించడానికి ఏ పరీక్ష చేస్తాము? ఏ లూప్ టెస్ట్, బి ఎక్స్టర్నల్ గ్రోలర్ టెస్ట్, సి బ్రేక్ డౌన్ వోల్టేజ్ టెస్ట్, డి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్. అయితే ఫాల్ట్ను గుర్తించేదానికి మనం యూజీ కేబుల్లో చేసే పరీక్ష పేరు ఏమిటి అంటే లూప్ టెస్ట్. ఆల్రెడీ మొదటి వీడియోలో దీనిపైనే 2 ప్రశ్నలు వచ్చాయి. అక్కడ బొమ్మను చూపించి ఇక్కడ ఏం టెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మనల్ని అడిగారు. అక్కడ మనము షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేస్తున్నామని 2 చోట్ల మనము మొదటి వీడియోలో చెప్పుకున్నాం ఇదే చాప్టర్లో. అక్కడ దాని పేరు మనము లూప్ టెస్ట్ అని ఇచ్చారు. అయితే ఇందాక చెప్పినట్టుగా అక్కడ ప్రశ్న ఇక్కడ సమాధానమైంది. అండర్గ్రౌండ్ కేబుల్స్లో ఫాల్ట్ను గుర్తించడానికి, లోపాలను గుర్తించడానికి మనం చేసే టెస్ట్ పేరు ఏమిటి అంటే లూప్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ ద నెంబర్ 1.40 represent if a stranded conductor is designed as 7 bar 1.40? ఒక స్టాండర్డ్ కండక్టర్ పరిమాణం 7 bar 1.40 అని గుర్తిస్తే అందులో ఉన్నటువంటి సంఖ్య 1.40ను ఏది సూచిస్తుంది? ఇప్పుడు మనము వస్తున్నటువంటి వైర్లన్నీ కూడా మనము ఏం చెప్పుకుంటున్నామంటే 1 square mm, 1.5 square mm, 2 square mm, 2.5 square mm ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అయితే గతంలో కూడా ఏముండేటివి అంటే 1/18, 3/20, 7/22 ఈ విధంగా చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఏమిటి ఆ 7/18, 7/20 ఇది ఏమిట్రా అంటే 7 అనేది ఆ కేబుల్లో ఎన్ని వైర్లు ఉంటే దాన్ని మనం ఆ వైర్ల సంఖ్యను 7గా చెప్తాం. అదేవిధంగా 1.40 అని ఇక్కడ ఇచ్చారు. కానీ గతంలో ఎలా ఉండేదంటే 7/18 అంటే ఒక్కొక్క వైర్ యొక్క గేజ్ ఎంత ఉంది అనేది చెప్పేదానికోసం అప్పుడు మనం 1/18, 3/20, 7/20 ఇలా చెప్పుకునేవాళ్ళం. అయితే అప్పుడు మనము గేజ్ అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు 7/1.40 అంటే ఈ 1.40 దీన్ని ఇక్కడ 7/1.40 అనే పదము ఎప్పుడు వస్తుందంటే 7 అనేది ఆ కండక్టర్లో ఉన్నటువంటి లీడ్స్ అంటే ఎన్ని వైర్లు ఉన్నాయి ఆ యొక్క. ఇప్పుడు మీరు గమనించండి, మనం ఒక వైర్ కట్ చేసి దాంట్లో చాలా వైర్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా మల్టీ స్ట్రాండెడ్ వైర్సే. గతంలో అలా కాదనమాట. సింగిల్ స్ట్రాండ్, 3 స్ట్రాండ్, 7 స్ట్రాండ్ అంటే 7 వైర్లు, 3 వైర్లు, సింగిల్ వైర్ అనేటివి వచ్చేది. అయితే ఫ్లెక్సిబిలిటీ కోసం మనం ఇప్పుడు మల్టీ స్ట్రాండ్ వైర్స్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అయితే ఈ 7 అనేది ఏమిటంటే అందులో ఎన్ని వైర్లు ఉన్నాయి అని తెలిపేది 7 పైన ఉండేది. కింద ఉండే 1.40 ఏమిటంటే ఒక్కొక్క వైరు యొక్క వ్యాసము, డయామీటర్. ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే ఒక్కొక్క వైరు యొక్క వ్యాసం ఎంత ఉందో తెలిపేదే ఈ యొక్క 1.40. దానికి ఒక్కొక్క వైరు యొక్క వ్యాసం ఎంత ఉంటుంది అంటే 1.40 ఉంటుంది. ఎన్ని వైర్లు ఉన్నాయి మొత్తం అలా 1.40తో అంటే 7 వైర్లు ఉన్నాయి అనేది పైన ఉన్న సంఖ్య చూపిస్తుంది. కింద ఉన్న సంఖ్య ఒక్కొక్క వైర్ యొక్క వ్యాసం, డయామీటర్ను చూపిస్తుంది. సరే, మనం ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, బి రేడియస్ ఆఫ్ 1 కండక్టర్, సి డయామీటర్ ఆఫ్ ఆల్ కండక్టర్, డి డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్. ఇక్కడ మనకు ఈ 1.40 అనేది ప్రతి కండక్టర్ యొక్క వ్యాసాన్ని తెలియచేస్తుంది. అంటే 7 వైర్లు ఉన్నాయంటే ఒక్కొక్క వైరు 1.40 డయామీటర్ కలిగి ఉంది అని అర్థం అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్. డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ అల్యూమినియం కండక్టర్? అల్యూమినియం కండక్టర్ యొక్క విద్యుత్ వాహకత యొక్క విలువ ఏమిటి, ఎంత అని అడుగుతున్నారు. అల్యూమినియం కండక్టర్లో విద్యుత్ వాహకం యొక్క
విలువ ఎంత? ఆప్షన్స్: ఏ 61 mho per meter, బి 56 mho per meter, సి 35 mho per meter, డి 28 mho per meter. అయితే అల్యూమినియం కండక్టర్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 35 mho per meter. మో పర్ మీటర్ అంటే మీటర్కు అది ఎంత కండక్టివిటీ కలిగి ఉంటుంది అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. కండక్టివిటీ యొక్క యూనిట్స్ ఏమిట్రా అంటే మో, ఎంహెచ్ఓ. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ కేబుల్ ప్రొవైడెడ్ విత్ కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్? మనం మొదటి వీడియోలో చెప్పుకున్నాం కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్. కోయర్స్ అంటే కనీస విలువ అన్నమాట. ఇది అప్పుడే మనం చెప్పుకున్నాం. అక్కడ ఒక దాంట్లో 32 amps కేబుల్ కనుక రీవైరబుల్ ఫ్యూజ్కు కనెక్ట్ చేస్తే దాంట్లో ప్రవహించే విద్యుత్ ఎంతవరకు ఉంటుంది అంటే మనము 32 × 0.81 వేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే 26 amps వచ్చింది. సో ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే అదే కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, కేబుల్లో కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ యొక్క రేటింగ్ ఎంత ఉంటుంది అంటే దానికి సరైన సమాధానం 0.81. అదే మనము కోయర్స్ కాకుండా ఇంకొకటి వస్తుంది. సరే, అది నెక్స్ట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం, మన సమయం వృధా అవ్వకుండా. ఇక్కడ మనకు అడుగుతున్నది ఏమిట్రా అంటే కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ యొక్క రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది కేబుల్లో అంటే 0.81. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ న్యూట్రల్ కండక్టర్ కంపేర్డ్ టు ఫేస్ కండక్టర్ ఇన్ యూజీ కేబుల్? ఇక్కడ ఏమడుగుతున్నారంటే యూజీ కేబుల్లో, అండర్ గ్రౌండ్ కేబుల్లో మనకు ఫేస్లు ఉంటాయి, న్యూట్రల్ ఉంటుంది. అయితే ఫేస్ కండక్టర్తో పోలిస్తే న్యూట్రల్ కండక్టర్ యొక్క సైజు ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ సేమ్ సైజ్ ఆఫ్ ఫేస్ కండక్టర్, కండక్టర్ ఎంత సైజు ఉంటే అంతే సైజులో న్యూట్రల్ కండక్టర్ కూడా ఉంటుందా? బి హాఫ్ సైజ్ ఆఫ్ ఫేస్ కండక్టర్, ఫేస్ కండక్టర్ డయామీటర్ ఎంత ఉంటుందో దానిలో సగం ఉంటుందా? ఆప్షన్ సి 1/4 సైజ్ ఆఫ్ ఫేస్ కండక్టర్, అంటే 1/4 వంతు ఉంటుందా? డి 1/3 సైజ్ ఆఫ్ ఫేస్ కండక్టర్, కండక్టర్ యొక్క డయామీటర్ యొక్క సైజులో 1/3 వంతు ఉంటుందా? అయితే ఇక్కడ మనము దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి హాఫ్ సైజ్ ఆఫ్ ఫేస్ కండక్టర్. అండర్ గ్రౌండ్ కేబుల్లో ఫేస్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందో అందులో సగము న్యూట్రల్ కండక్టర్కు ఉంటుంది. అంటే ఫేస్ కండక్టరు 2 square mm ఉంటే న్యూట్రల్ కండక్టర్ వచ్చేసి 1 square mm ఉంటుంది. అంటే దాంట్లో సగముగా ఉంటుంది, హాఫ్ సైజ్ ఆఫ్ ఫేస్ కండక్టర్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్? ఇక్కడ చూపించిన టూల్ పేరు ఏమిటి అంటున్నారు. మీరు ఈ టూల్ చూడంగానే మీకు అవగాహన వచ్చి ఉంటుంది, ఎప్పుడైనా మీరు ప్రాక్టికల్ చేసి ఉండింటే ఓకే. అయినా ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ కటింగ్ ప్లేయర్, బి వైర్ స్ట్రిప్పర్, సి క్రింపింగ్ టూల్, డి సైడ్ కటింగ్ ప్లేయర్. అయితే ఈ బొమ్మలో ఉన్నటువంటి ఈ యొక్క టూల్ పేరు ఏమిటి అంటే క్రింపింగ్ టూల్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, క్రింపింగ్ టూల్. మీరు దీన్ని చూసి వైర్ స్ట్రిప్పర్ అనుకొని ఉంటారు, నేను అనుకోవడము ఇది వైర్ స్ట్రిప్పర్ కాదు, క్రింపింగ్ టూల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ టైప్ ఆఫ్ జాయింట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓవర్ హెడ్ లైన్స్ ఫర్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్? ఏ రకమైన జాయింట్ను ఉపయోగించి మనము ఓవర్ హెడ్ లైన్స్లో హై టెన్సైల్ స్ట్రెంగ్త్, అంటే టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటే ఏమిటి, హ్యాంగ్ అవుతూ ఉంటాయి అక్కడ వైర్లు, ఒక పోల్ నుంచి ఒక పోల్కు వేలాడుతూ ఉంటుంది కదా, ఇలా వైర్లు వెళ్తాయి. ఈ వైర్లు అనేటివి మనము ఈ వైర్లు దానికి హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అవసరం అవుతుంది, అంటే ఎక్కువ దూరం పాటు ఇది పట్టుకొని ఉండాలి, దాన్నే హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అని మనము పిలుస్తామన్నమాట. అయితే ఇటువంటి అవసరమైన చోట ఎక్కడే మనకు జాయింట్ అవసరమైతే అక్కడ మనము ఏ రకమైన జాయింట్ వేస్తాం. ఇక్కడ ఒక జాయింట్ వేయాలనుకుందాం, అక్కడ మనము అటువంటి చోట మనము హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఓవర్ హెడ్ లైన్స్ అవసరమైన చోట ఏ రకమైన జాయింట్ ఉపయోగిస్తామని అడుగుతున్నారు.
ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? స్కార్ఫ్డ్ జాయింట్, బి బ్రిటానియా టీ జాయింట్, సి వెస్టర్న్ యూనియన్ జాయింట్, డి బ్రిటానియా స్ట్రైట్ జాయింట్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, ఓవర్ హెడ్ లైన్స్ లెంత్ పొడిగించేదానికి, ఓవర్ హెడ్ లైన్స్లో కండక్టర్ యొక్క లెంత్ పొడిగించేదానికి మనము ఏ రకమైన జాయింట్ వేస్తాము అని ఇంతకుముందు కూడా అడిగాం. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నారు, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ చేసేదానికి హై టెన్సైల్ స్ట్రెంగ్త్ అనే ఒక పదాన్ని ఉపయోగించారు. ఓవర్ హెడ్ లైన్స్లో కండక్టర్ యొక్క పొడవు పెంచేదానికి మనం ఉపయోగించే జాయింట్ ఏదిరా అంటే వెస్టర్న్ యూనియన్ జాయింట్. వెస్టర్న్ యూనియన్ జాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ద మైక్రోమీటర్? ఇక్కడ మైక్రోమీటర్లో రీడింగ్ ఎంత ఉందో చెప్పండి అని అంటున్నారు. మనము ఇక్కడ గమనిస్తే స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏమిట్రా అంటే, ఇక్కడ 4 ఉంది, 4 తర్వాత ఇంకా ఆఫ్ ఉంది అంటే 4.5. ఆ తర్వాత ఈ రీడింగ్ తీస్తాం మనం, అంటే 4.5 ఉంది ప్లస్ ఈ రీడింగ్ దేన్ని మనము మిల్లీమీటర్స్ అనమాట అది. సో ఇది ఎంత వస్తుందంటే 4.55 వస్తుంది. ఇక్కడ చూపించినటువంటి మైక్రోమీటర్లో చూపించిన రీడింగ్ విలువ ఎంత అంటే 4.55. ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఏ 5.05 mm, బి 5.00 mm, సి 4.55 mm, డి 4.05 mm. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి 4.55 mm. 4.55 mm. మొదట మనము ఈ రీడింగ్ను చూస్తాం, ఇక్కడ ఎంత ఉంది అనేది, అది మెయిన్ స్కేల్ అన్నమాట. ఇక్కడ మనము దీన్ని రొటేషన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ 0 నుంచి మొదలవుతుందన్నమాట. ఇక్కడ 0 నుంచి మొదలయ్యి తీసుకుంటాం. ఇక్కడ ఇది 0 ఇక్కడ ఉంది, ఇక్కడ 5 ఉందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ 4.5 ఉంది, దీనికి 0.05ను మనము జత చేస్తే 4.55 mm అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ సోల్డరింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపేరింగ్ ద వెహికల్ బాడీ. ఏదైనా వాహనము బాడీని రిపేర్ చేసేదానికి మనము ఏ రకమైన సోల్డరింగ్ మెథడ్ని ఉపయోగిస్తాము? వెహికల్ బాడీ అనేది మెటల్, ఆ మెటల్కు మనము అవసరమైన చోట సోల్డరింగ్ చేస్తాం. ఆ సోల్డరింగ్ చేసే మెథడ్ను మనము ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ డిప్ సోల్డరింగ్, బి సోల్డరింగ్ విత్ ఫ్లేమ్, సి సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ ఐరన్, డి సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ గన్. అయితే మీరు ఎక్కడైనా టింకరింగ్ వర్క్ జరిగే చోట మీరు గమనించి ఉంటే, అంటే వెహికల్ బాడీని ఏదైనా నొక్కులు పడినా లేదా చినిగిపోయినా అటువంటి వాటికి జాయింట్ వేసి మళ్ళీ లప్పం పూసి పైన పెయింటింగ్ చేయడం అనేది మీరు గమనించారంటే ఏ రకమైన సోల్డరింగ్ వాడతారు అక్కడ అనేది మీకు తెలుస్తుంది. అది ఏమిట్రా అంటే సోల్డరింగ్ విత్ ఫ్లేమ్. అక్కడ మీరు గమనించే ఉంటారు, ఇప్పుడు కూడా గమనించవచ్చు మీరు ఎప్పుడైనా, అక్కడ ఫస్ట్ ఒక మంటలాగా వస్తూ ఉంటుంది, పక్కన ఒక కడ్డీని పెట్టి ఆ కడ్డీని కాలుస్తూ వస్తారనమాట. ఎక్కడైతే జాయింట్ చేయవలెనో, వెహికల్ బాడీకి ఎక్కడైతే జాయింట్ చేయాలి, రిపేర్ చేయాలి అనుకుంటారో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక సన్నటి గొట్టం ద్వారా మంట వస్తూ ఉంటుంది, దానికి ఇంకొక పక్క కడ్డీని పెట్టి ఆ కడ్డీని కరిగించి అక్కడ జాయింట్ అతుకును వేస్తూ వస్తారనమాట. అతుకును వేయడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే సోల్డరింగ్ విత్ ఫ్లేమ్. సోల్డరింగ్ విత్ ఫ్లేమ్ ఇది ఎక్కడ ఉపయోగిస్తాము? వెహికల్స్ బాడీలో రిపేర్ చేసేదానికోసం మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రాండెడ్ కండక్టర్ ఓవర్ సాలిడ్ కండక్టర్? ఇక్కడ ఘన కండక్టర్ కన్నా ఒంటరిగా కండక్టర్ యొక్క ప్రయోజనం ఏమిటి? కాదు, ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే స్ట్రాండెడ్ కండక్టర్ యొక్క ఉపయోగం ఏమిటి అంటే మల్టీ స్ట్రాండెడ్. ఇక్కడ మల్టీ స్ట్రాండెడ్ అంటే ఏమిటి అంటే సింగిల్ కండక్టర్ వచ్చేది అంటే సాలిడ్ కండక్టర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 1/18, 3/20, 7/20 ఇలా చెప్పుకునే వాళ్ళం. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఎక్కువగా మనము ఉపయోగించే వైర్లన్నీ కూడా మల్టీ స్ట్రాండెడే.
అయితే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. గతంలో ఉన్న దానికన్నా ఇప్పుడు మల్టీ స్ట్రాండే ఎందుకు ఎక్కువ ఉపయోగిస్తున్నారు, ఎందుకు ఆ విధంగా మార్పు జరిగింది అంటే ఆప్షన్స్: ఏ, కాస్ట్ ఈజ్ లెస్, అది తక్కువ రేటు ఉంటుందా. బి, మోర్ ఫ్లెక్సిబుల్, ఎక్కువగా అనువైనది. సి, లెస్ వోల్టేజ్ డ్రాప్, తక్కువ వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. డి, మోర్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్, ఎక్కువ ఇన్సులేషను సామర్థ్యం, నిరోధకత కలిగి ఉంటుంది. అయితే మనము దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే మోర్ ఫ్లెక్సిబుల్. ఇది మనం ఎలా కావాలంటే అలా మనము బెండ్ చేయవచ్చు. సింగిల్ స్ట్రాండ్ అనుకోండి, ఏమవుతుంది, అది మనం ఈ విధంగా వెంటనే బెండ్ చేయాలి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు. బెండ్ అయినా కూడా రెండుసార్లు ముందుకు వెనక్కి అన్నామంటే విరిగిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది సింగిల్ స్ట్రాండ్లో. అయితే మల్టీ స్ట్రాండ్ అయితే ఎక్కువ సన్నపాటి వైర్లు ఉంటే ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బెండింగ్ ఈజీ ఉంటుంది. ఈవెన్ మనము స్విచ్లలో, సాకెట్లలో మనము దాన్ని గట్టిగా బిగించేదానికి కూడా ఈజీగా అవకాశం ఉంటుంది. సింగిల్ స్ట్రాండ్ ఉంది అనుకోండి, దీన్ని మనము 2 మడతలు 3 మడతలు పెట్టినా కూడా ఆ స్క్రూ అనేది పైన సరిగా కూర్చోకపోవచ్చు, లూజ్గా జాయింట్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే మల్టీ స్ట్రాండ్లో మనకు ఒక మడత పెట్టినా కూడా ఆ యొక్క గాడిలో నీట్గా కూర్చుంటుంది, స్క్రూ టైట్ చేసినా కూడా గట్టిగా పట్టుకుంటుంది, లూజ్ కాంటాక్ట్ అనేది ఏర్పడదు. కాబట్టి మనకు సింగిల్ స్ట్రాండ్ కన్నా, సాలిడ్ కండక్టర్ కన్నా స్ట్రాండెడ్ కండక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏమిటి అంటే మోర్ ఫ్లెక్సిబుల్, ఎక్కువగా అనువైనది. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద కరెంట్ కెపాసిటీ ఆఫ్ 16 amp కేబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్? ఇది మనకు మొదటి వీడియోలో వచ్చింది, రెండో వీడియోలో కూడా ఇందాక అడిగారు, మనకు రేటింగ్ ఫ్యాక్టర్ అడిగారు. రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్లో? రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే మనం ఎంత చెప్పుకున్నాం అక్కడ ఆన్సరు 0.81గా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకు 16 amps కేబుల్ ఇది, దీన్ని మనము కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ ద్వారా కనెక్ట్ చేస్తే అందులో కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఎంతగా ఉంటుంది అంటే మనము లెక్క పెట్టుకోవాలి. 16 × 0.81 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుంది అంటే ఇది 12.96 వస్తుంది. అంటే దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే 13 amps. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ సి మనకు ప్రింటింగ్ కనపడట్లేదు, అక్కడ యాక్చువల్గా ఎంత ఉందంటే 15 amps ఉంది. కానీ మనకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి 13 amps. 13 amps ఎలా వచ్చింది మనకి? 16 × 0.81 క్యాలిక్యులేట్ చేస్తే, ఎందుకంటే రేటింగ్ ఫ్యాక్టర్ ఇది కోయర్స్ ఎక్సెస్, కోయర్స్ అనేది అంటే కనీస విలువగా దీన్ని మనము నిర్ణయిస్తామన్నమాట. కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ ఎంత ఉంటుంది అంటే 0.81 ఉంటుంది రేటింగ్ ఫ్యాక్టర్. కాబట్టి 16 × 0.81 వేస్తే మనకు 13 amps వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? విద్యుత్ పరిమాణానికి యూనిట్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ, మో, బి, కూలుంబ్, సి, వోల్ట్ పర్ సెకండ్, డి, ఆంపియర్ పర్ సెకండ్. అయితే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ అంటాం దాన్ని, ఇంకొక పదం కూడా. దానికి యూనిట్ ఏమిట్రా అంటే కూలుంబ్ దాని యొక్క యూనిట్. క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యొక్క యూనిట్ ఏమిటి అంటే కూలుంబ్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సోల్డరింగ్ మెథడ్? ఇక్కడ సోల్డరింగ్ మెథడ్ పద్ధతి, ఇక్కడ బొమ్మలో చూపించిన సోల్డరింగ్ మెథడ్ పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ, డిప్ సోల్డరింగ్, బి, సోల్డరింగ్ ఐరన్, సి, సోల్డరింగ్ గన్, డి, సోల్డరింగ్ విత్ ఫ్లేమ్. అయితే ఇక్కడ ఉండేది సోల్డరింగ్ గన్, సోల్డరింగ్ ఐరన్ కాదు. సోల్డరింగ్ ఐరన్ అంటే మనకు వేరే రకంగా వస్తుంది. అది ఇక్కడ మనకు చూపిస్తున్నది ఏమిట్రా అంటే సోల్డరింగ్ గన్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సోల్డరింగ్ గన్. ఇది గన్నులాగా ఉంది చూడండి, మీరు ఈ బొమ్మను గమనించారంటే ఇది ఎలా ఉంది, గన్నులాగా
పట్టుకొని ఉండడం జరిగింది. అందుకనే దీన్ని ఏమని పిలుస్తామంటే మనం సోల్డరింగ్ గన్ అని పిలుస్తాం. ఇక్కడ ఉన్నటువంటి సోల్డరింగ్ మెథడ్ ఏమిదిరా అంటే సోల్డరింగ్ గన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను కనుగొనేదానికి మనము ఏ ఫార్ములాను ఉపయోగిస్తాము? ఏ సూత్రం ద్వారా మనము ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను కనుగొంటాము? ఏ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ మైనస్ వోల్టేజ్ డ్రాప్. బి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్. సి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్ బై 2. డి ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ 2 ఇంటూ వోల్టేజ్ డ్రాప్. అయితే దీనికి సరైన సమాధానం ఏమిట్రా అంటే ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే అక్కడ ఎంత ఉత్పత్తి అయిందిరా అంటే అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది మరియు ఎంత వోల్టేజ్ డ్రాప్ అయింది, అవి రెండు కలిస్తేనే మొత్తం ఎంత ఉత్పత్తి అయింది అనేది మనకు తెలుస్తుంది. నష్టాన్ని కూడా మనము గుర్తించాలి. ఇప్పుడు మనము ఒక వస్తువును కొంటాం, దాన్ని తిరిగి అమ్ముతాం, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అది వేరే సంగతి. మనము అమ్మిన విలువ కొన్న విలువ రెండును లెక్కబెట్టినప్పుడు ఏమవుతుంది, మనకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది తెలుస్తుంది. కానీ మొత్తంగా ఎంత కొన్నాం మనము అనేది మనము చూసుకుంటాం. సో అక్కడ ఎంత ఉత్పత్తి అయింది అనేది మనం తెలుసుకోవాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్. సరైన సమాధానం ఆప్షన్ బి. వాట్ ఈస్ ద కరెంట్ రేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ క్లోజ్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ కేబుల్? ఇందాక మనము కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ అన్నాం. అక్కడ మనకు కోయర్స్కి వచ్చేసి కనీస అంటే లీస్ట్ సైడ్ విలువను మనం దేనిగా పరిగణిస్తామంటే 0.81ను పరిగణిస్తాం. అయితే ఇక్కడ అడుగుతున్నది ఏమిటి, క్లోజ్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ కేబుల్ అంటున్నారు. వాట్ ఈస్ ద కరెంట్ రేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ క్లోజ్? అక్కడ ఇది కోయర్స్ కాదు, కోయర్స్లో 0.81. ఇక్కడ అడుగుతున్నది ఏమిట్రా అంటే క్లోజ్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ కేబుల్ అంటే హయ్యర్ సైడ్ తీసుకుంటాం. మనం దీన్ని హయ్యర్ సైడ్ తీసుకుంటాం. హయ్యర్ సైడ్ ఎంత ఉంటుందిరా అంటే ఆప్షన్ సి 1.23 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోయర్స్ అయితే 0.81 గుర్తుపెట్టుకోండి, క్లోజ్ అయితే 1.23. కోయర్స్కు క్లోజ్కు తేడా ఉంది. కోయర్స్ అంటే కనిష్ట విలువ కింది వైపు, క్లోజ్ అంటే గరిష్టం పై వైపు ఉంటుందన్నమాట. అంటే ఉదాహరణకి అక్కడ కోయర్స్లో మనం 16 amps కేబుల్ అయితే 0.81 వేస్తాం. అదే క్లోజ్లో అయితే 16 into 1.23 వేస్తాం. సో ఇక్కడ దీని విలువ అంటే అంతవరకు మనము పవర్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీని మనము ఇవ్వగలుగుతాం అన్నమాట. కోయర్స్ అంటే 0.81, క్లోజ్ అంటే 1.23గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ సాలిడ్ కండక్టర్ కంపేర్డ్ టు స్ట్రాండెడ్ కండక్టర్? ఇందాక ఏమడిగారు మనకు, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రాండెడ్ కండక్టర్ టు సాలిడ్ కండక్టర్ అడిగాడు. ఇక్కడేమంటున్నారు, రివర్స్లో అడిగాడు దాన్ని. ఏమని, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ అంటున్నాడు. డిసడ్వాంటేజ్ ఆఫ్ సాలిడ్ కండక్టర్ కంపేర్డ్ టు స్ట్రాండెడ్ కండక్టర్ అంటారు. అంటే సింగిల్ కండక్టర్ కాకుండా మల్టీ స్ట్రాండ్ ఉంటే మనకు మోర్ ఫ్లెక్సిబిలిటీ అని అక్కడ చెప్పుకున్నాం. అయితే ఇక్కడేమంటున్నాడు, మల్టిపుల్ అంటే మల్టీ స్ట్రాండ్ కండక్టర్ కన్నా సింగిల్ స్ట్రాండ్ కండక్టర్కు ఉన్నటువంటి ప్రతికూలత ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ లెస్ రిజిడిటీ, బి లెస్ ఫ్లెక్సిబిలిటీ, సి లో మెల్టింగ్ పాయింట్, డి లో మెకానికల్ స్ట్రెంగ్త్. అయితే మనం ఇక్కడ ముందే చెప్పుకున్నాం, స్టాండర్డ్ కండక్టర్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిట్రా అంటే మోర్ ఫ్లెక్సిబిలిటీ. అదే ఇక్కడ డిసడ్వాంటేజ్ సాలిడ్ కండక్టర్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏమిట్రా అంటే లెస్ ఫ్లెక్సిబిలిటీ. ఇది లెస్ ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుందన్నమాట. అక్కడ స్టాండర్డ్ కండక్టర్లో మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, సాలిడ్ కండక్టర్లో లెస్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇది దీని యొక్క ప్రతికూలత. సాలిడ్ కండక్టర్ యొక్క ప్రతికూలత ఏమిటి అంటే లెస్ ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుంది, తక్కువ ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సోల్డరింగ్ మెథడ్? ఇక్కడ సోల్డరింగ్ ఐరన్ మనకు కనపడుతుంది. ఇందాక మనం సోల్డరింగ్ గన్ చూసాం, ఇక్కడ మనము సోల్డరింగ్ ఐరన్ చూపిస్తున్నాం. ఇది సోల్డరింగ్ ఐరన్ స్టిక్ ఇది. అయితే ఇది దేనికి కనెక్ట్ చేసి ఉన్నారు, ఇక్కడ ఒక
సప్లైకి కనెక్ట్ చేసి ఉన్నారు. ఆ సప్లైకి ఇక్కడ గమనించండి, మీరు ఏముంది అక్కడ, రెగ్యులేటర్ ఉంది. ఆ బొమ్మను మీరు నిశితంగా పరిశీలిస్తే మీకు అందులో ఉన్న భాగాలు కనిపిస్తాయి. ఇది సోల్డరింగ్ ఐరనే, కాకపోతే ఏం సోల్డరింగ్ ఐరను, అక్కడ కరెంటుకు కనెక్ట్ చేశారు, ప్లస్ దానికి ఒక రెగ్యులేటర్ను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. సరే, ఆప్షన్స్ ఏమిచ్చారో మొదటగా మనం చూద్దాం. ఏ డిప్ సోల్డరింగ్, బి సోల్డరింగ్ విత్ బ్లో ల్యాంప్, సి సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ ఐరన్, టెంపరేచర్ కంట్రోల్డ్ సోల్డరింగ్. ఎస్, ఇది ఏమిట్రా అంటే ఆప్షన్ డి, టెంపరేచర్ కంట్రోల్డ్ సోల్డరింగ్. ఇక్కడ ఇందాక బొమ్మలో మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ రెగ్యులేటర్ ఉంది అని మనం చెప్పుకున్నాం. ఇది ఏం చేస్తుంది, ఆ కరెంటును పెంచడానికి తగ్గించడానికి అక్కడ రెగ్యులేటర్ను మనము ఉపయోగిస్తాము. మన ఇంట్లో ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది కదా, అదేవిధంగా ఇక్కడ టెంపరేచర్ను కంట్రోల్ చేసేదానికి, అంటే వేడిని కంట్రోల్ చేసేదానికి మనము ఈ యొక్క టెంపరేచర్ కంట్రోల్డ్ రెగ్యులేటర్ను ఉపయోగిస్తాం. అందుకే దీని పేరు ఏమని పిలుస్తామంటే టెంపరేచర్ కంట్రోల్డ్ సోల్డరింగ్ అని పిలుస్తాము. టెంపరేచర్ కంట్రోల్డ్ సోల్డరింగ్ ఐరన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాజ్ ఫర్ కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్ ఇన్ సోల్డరింగ్? ఇక్కడ ఏం చెప్తున్నారు, శీతలీకరణంలో చల్లని టంకం లోపమున కారణం ఏమిటి అంటున్నారు. వాట్ ఈస్ ద కాజ్ ఫర్ కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్ ఇన్ సోల్డరింగ్? కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్ను సోల్డరింగ్లో ఏమని పిలుస్తారు, ఎందుకు ఏర్పడుతుంది, కాజ్ కారణం ఏమిటి, కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్ ఏర్పడడానికి కారణం ఏమిటి? కోల్డ్ సోల్డర్ అంటే ఏమిటి, తగినంత వేడి లేకపోతే దాన్ని కోల్డ్ సోల్డరింగ్ అంటాం. తగిన వేడి లేనప్పుడు అక్కడ మనము ఫ్లక్స్ అనేది కరగబడదు, సోల్డరింగ్ అనేది సరిగా జరగదు. అందుకని ఎప్పుడైనా కూడా మీరు మొదటగా మీరు ఎక్కడైనా గమనించండి, సోల్డరింగ్ స్టిక్ తీసుకున్నప్పుడు ఆ సోల్డరింగ్ ఐరన్ను మొదట ఏం చేస్తారు, పక్కన టచ్ చేసి చూస్తారనమాట. అంటే తగిన వేడి దానికి ఉందా లేదా, తగిన వేడి ఉంటే అక్కడ పక్కన కరిగితేనే ఇక్కడ తీసుకొని వచ్చి సోల్డరింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్ అని అంటున్నారు. కారణం, కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్కు కారణం ఏమిటి అంటున్నారు. ఆప్షన్స్, ఏ ఎక్సెసివ్ హీటింగ్, అంటే ఎక్కువగా వేడి చేయడం వలన, లేదా బి ఇన్సఫిషియంట్ హీటింగ్, తగినంత వేడి అక్కడ లేకపోవడం వలన, సి ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ సోల్డర్, అక్కడ మనం ఉపయోగించే సోల్డరు దానికి సరిపడినది కావడం వలన, డి హై వాటేజ్ సోల్డరింగ్ ఐరన్, మనము అవసరమైన దానికన్నా ఎక్కువ వాటేజ్ కలిగిన అధిక సామర్థ్యం కలిగిన సోల్డరింగ్ ఐరన్ ఉపయోగించడం వలన. అయితే ఇక్కడ మనకు అడిగిండే డిఫెక్ట్ ఏమిట్రా అంటే కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్. కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్ అంటే చల్లగా ఉందన్నమాట, అంటే అక్కడ తగినంత వేడి లేదు. దానికి సరైన సమాధానం ఏమిటి అంటే ఇన్సఫిషియంట్ హీటింగ్. ఇన్సఫిషియంట్ హీటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోల్డ్ సోల్డర్ డిఫెక్ట్ ఏర్పడడానికి కారణము ఇన్సఫిషియంట్ హీటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ద వోల్ట్మీటర్ ఇఫ్ ఇట్ ఈజ్ కనెక్టెడ్ యాజ్ అన్ అమ్మీటర్? ఒక వోల్ట్మీటర్ను మనము అమ్మీటర్గా కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఏ లో రీడింగ్, బి నో డిఫ్లెక్షన్, సి మీటర్ బర్న్స్ అవుట్, డి ఓవర్షూట్ డిఫ్లెక్షన్. అంటే తక్కువ రీడింగ్ చూపిస్తుందా, నో డిఫ్లెక్షన్ అంటే ఆ మీటర్లో ఉన్నటువంటి నీడిలు ఎటువంటి డిఫ్లెక్షన్ కలిగి ఉండదా, లేదా మీటర్ బర్న్స్ అవుట్ అంటే మీటర్ కాలిపోతుందా, డి ఓవర్షూట్ డిఫ్లెక్షన్ అంటే ఓవర్షూట్ డిఫ్లెక్షన్ అంటే మీటర్ ముందుకు వెనికి టకటక కొట్టుకుంటుందా. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ లో రీడింగ్. అమ్మీటర్ బదులు వోల్ట్మీటర్ కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుందిరా అంటే తక్కువ రీడింగ్ను చూపిస్తుంది. వోల్ట్మీటర్ను అమ్మీటర్గా మనము కనెక్ట్ చేస్తే అక్కడ తక్కువ రీడింగ్ని చూపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్? ఏమడుగుతున్నారు, కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్కు ఎగ్జాంపుల్ ఏమిటి? కింద 4 రకాలు ఇచ్చారు. మనము కోయర్స్ అంటే తక్కువ రకము, అంటే కింది వైపు ఉన్నది అని మనం అప్పుడే చెప్పుకున్నాం. రీవైరబుల్ ఫ్యూజ్ను మనము
కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్గా కూడా మనము చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కూడా అదే అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారంటే ఎంసీబీ, ఎంసీసీబీ, హెచ్ఆర్సీ ఫ్యూజెస్, ఆప్షన్ డి రీవైరబుల్ టైప్ ఫ్యూజ్ యూనిట్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ ఏదిరా అంటే తక్కువ రకమైన కరెంట్ ప్రొటెక్షన్, కనిష్ట స్థాయి కలిగిన కరెంట్ ప్రొటెక్షన్ ఏది అంటే రీవైరబుల్ టైప్ ఫ్యూజ్ యూనిట్. కోయర్స్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, కోయర్స్ ఎక్సెస్ కరెంట్ ప్రొటెక్షన్ అంటే రీవైరబుల్ ఫ్యూజెస్ అనే మాటను మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్? డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో మనం ఉపయోగించే కండక్టర్లు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ ఇన్సులేటెడ్ కండక్టర్స్, బి ఇన్సులేటెడ్ సాలిడ్ కండక్టర్స్, సి బేర్ కండక్టర్స్, డి 2 కోర్ కేబుల్. ఇక్కడ ఏమడుగుతున్నారు? డిస్ట్రిబ్యూషన్ లైన్స్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటి? మనము కరెంటుకి ఇంటికి విద్యుత్తును సరఫరా చేసే వాటిని డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అని అంటాం. సబ్స్టేషన్ నుంచి పోల్ల మీద మనకు ఇంటి దాకా వచ్చే వాటినే మనము డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటాం. అయితే సబ్స్టేషన్కు విద్యుత్ ఉత్పత్తి చేసే జనరేటింగ్ స్టేషన్ నుంచి వచ్చే దాన్ని మనము ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. ట్రాన్స్మిషన్ అంటే మనము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అక్కడ జనరేటింగ్ స్టేషన్ నుంచి సబ్స్టేషన్ దాకా మనము విద్యుత్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆ సబ్స్టేషన్ నుంచి ఇంటికి కానీ గృహ అవసరాలకు కావచ్చు, లేదా ఇండస్ట్రీలకు సంబంధించి ఉండే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును అంతా కూడా మనం ఏం చేస్తాం? డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏమిటి? సరఫరా చేయడం. ట్రాన్స్మిషన్కు డిస్ట్రిబ్యూషన్కు తేడా ఉందన్నమాట. డిస్ట్రిబ్యూషన్ అంటే సరఫరా. ఇప్పుడు నీరు ఉంది, నీరంతా ఒక చోట నిల్వ చేసి కాలువల ద్వారా మనము సరఫరా చేస్తాం. ఆ ఛానల్స్ అంటాం దాన్ని. అదేవిధంగా ఆ కాలువల నుంచి తిరిగి అవసరమైన చోట మనము ఏం చేస్తాం? సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులని లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంకులని నీటిని నిల్వ చేస్తాం. ఆ ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి మరి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే మనము డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ కండక్టర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో ఏ రకంగా ఉంటాయి అని అడుగుతున్నారు. మనకందరికీ తెలుసు, సబ్స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే పోల్స్ పైన ఉండే కండక్టర్స్ ఎలా ఉంటాయి? బేర్ కండక్టర్స్గా ఉంటాయి. బేర్ అంటే ఎటువంటి ఇన్సులేషన్ లేకుండా ఉండే వాటినే మనము బేర్ అని అంటాము. బేర్ అంటే ఇన్సులేషన్ లేని కండక్టర్స్ను మనము బేర్ కండక్టర్. అది ఓపెన్గా ఉంటుందన్నమాట. కాకపోతే పోల్స్ పైన వస్తుంది, హైట్లో ఉంటుంది కాబట్టి ఎవరికి చెయ్యి పెడితే అందే పరిస్థితి ఉండదు కాబట్టి ఓపెన్గా కండక్టర్స్ను వేస్తారు. అదే చేతికి అందే ప్లేస్లో పైపులను వాటిని పెట్టి ఉంటారు. ఎక్కడైనా ఇంటికి దగ్గరగా పోల్స్ వెళ్తూ ఉంటే వాటికి చేతికి టచ్ అవ్వకుండా పైపులను తొడిగి ఉంటారు, గమనించండి. సో ఇక్కడ మనము చెప్పుకునేది ఏమిట్రా అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో కండక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే బేర్ కండక్టర్స్. బేర్ అంటే ఇన్సులేషన్ లేనటువంటి కండక్టర్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో మనకు వైర్స్, జాయింట్స్, సోల్డరింగ్, యూజీ కేబుల్స్ నుంచి మొత్తం 52 ప్రశ్నలు నేర్చుకున్నాం. మొదటి వీడియోలో 26 ప్రశ్నలు చెప్పుకున్నాం. ఇక్కడ మిగిలిన 26 ప్రశ్నలు చెప్పుకోవడం జరిగింది. మొత్తంగా ఇవి ఈ చాప్టర్ను మనము 2 వీడియోలుగా రూపొందించడం జరిగింది. ఈ వీడియో ట్యుటోరియల్ నందు మీకు మొత్తము ప్రశ్నలు జవాబులు అన్నీ చక్కగా అర్థమై ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే మరొకసారి చూడండి, లేదంటే ఇంకొకసారి చూడండి. ఎన్నిసార్లైనా ఎప్పుడైనా మీరు చూసుకునే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా కంఠతా మీకు వచ్చేంత వరకు మీరు వీడియోలను చూడమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.